రెడ్డి యూట్యూబ్ ఛానల్ కడప. కడప జిల్లా జమ్లమడుగు మండలం కన్యతీర్థ దేవస్థానానికి పైన కొండ మీదుగా 2 కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ వచ్చి దీని పరిమాణము 35 నుంచి 40 ఫీట్ల లోతు ఉంటుంది. బాగా ఆహ్లాదకరంగా స్నానం చేయను, బాగా వచ్చి ఒక ఎక్స్కర్షన్ మాది వచ్చి ఇక్కడ స్నానం చేయను, బాగా అది మన వనభోజనం మాది వచ్చినట్టు వచ్చి ఇక్కడ ప్లేస్ కూడా బాగుంది. భోజనాలు చేసుకునేదానికి, ఉండేదానికి, తినేదానికి వాటర్ ఏంటంటే ఒకవేళ క్యారియర్లు తెచ్చుకొనైనా తినచ్చు. అంటే ఇక్కడికి వచ్చే అంటే 1.5-2 కిలోమీటర్లు కొండ ప్రాంతంలో ఉంది కాబట్టి ముసలోళ్ళు అందుకు వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అదే పిల్లకాళ్ళ మాదిరి ఒక 40 నుంచి 50 ఏళ్ళ లోపు వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానం చేసి బాగా ప్రశాంతంగా ఏ యొక్క బాధ లేకోకుండా, దిగులు అనేది లేకుండా ప్రశాంతంగా మా మనసు ఆహ్లాదకరంగా ఉండేదానికి ఈ వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ వచ్చి ముద్దనూరు కొండ అనుకొని జడలగంగమ్మ అని అక్కడ నుంచి ఈ వాటర్ అనేది ఫ్లో అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చి తగ్గున వచ్చి స్నానమాచరించే కోనేరు ఉంది. భక్తాదులు కన్యతీర్థం వచ్చే భక్తాదులందరూ అక్కడ వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ నుండి కన్యతీర్థము దేవస్థానము అమ్మవారి కొలను కాడ నుంచి ఇట్లా పెద్దలూరు చెరువు ప్రాంతానికి నీళ్లు సరఫరా అవుతాయి. మంచి పంటలు కూడా పండుతాయి ఈ నీటితో. ఈ వర్షాకాలంలో ఏమంటే ఈసారి రేర్ అనేది లేకుండా ఈసారి లాస్ట్లో కూడా వర్షం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో బాగా వాటర్గా ఫ్లోయింగ్గా బాగుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని ఆస్వాదించి ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో అమ్మవారిని సేవించి ఆయన వచ్చి కూడా ఇక్కడ అమ్మవారు కూడా వచ్చి పుట్టుకలే కలియుగ ఆరంభమున అంటే కలియుగము ఉద్భవించే ముందు పుట్టే ముందు 3000 సంవత్సరాల ముందు ఇక్కడ అమ్మవారు ఆయన స్వయంభూ మూర్తి అనమాట పుట్టిన ఆయన. ఇక్కడ వచ్చి గండికోట రాజులు వచ్చి ఆయన మాయలపగిరి గారు కూడా కొన్ని సంవత్సరాలు సేవ చేసినాడంట. ఇక్కడే ఉండి అమ్మవారికి వచ్చి ఆయన ఇక్కడ కూడా ఆయన వచ్చి ఈశ్వరుడు శివుడు సుందరేశ్వరుడు అంటే ఈయన గండికోటలో ఒక రుబ్బురుగుండుగా ఉండి ఆ కళలోకి వచ్చింది. ఒక ఆయన వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. బాగా మంచి ఈయన పవర్ఫుల్ కూడా శివుడు కూడా వచ్చి ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చి ఆంజనేయ స్వామి పాలబుగ్గ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఇది నేను నిజంగా నా కళ్ళారు చూసినది. ఒకటి చిల్లర తర్వాత నుంచి 3 లోపు ఏదో ఒక టైంలో ఆ బుగ్గలో నుంచి ఇట్లా కొండ మీదకి ఎక్కిపోతాంట. నేను కళ్ళారు చూసిన వచ్చి ఒక ఆంజనేయ స్వామిని కానీ ఇదే నా తోటకాడ పండుకునేప్పుడు ఇక్కడ కన్యతీర్థంలో అమ్మవారిని కూడా పట్టుకునేప్పుడు వచ్చి 12-12:30 భోజనం టైంలో ఆమె నా కళ్ళ ముందు వెళ్ళిపోయింది. సదాశివుడు కూడా ఒకనాడు 11:30 ఆ టైంలో నేను ప్రశాంతంగా అప్పుడు అన్నదానం జరిపేటప్పుడు కూర్చున్నప్పుడు ఒక పెద్ద వెలుగు వచ్చింది. పెద్ద ఒక మెరుపు ఎట్లా మెరిచి అంత ఆకాశం నుంచి అంత వెలుగు వచ్చి గంటల శబ్దము సవడనే వచ్చిపోయి ఆ సుమధుర పరిమళాలు ఏ వాసన అంటే ఆ వాసన మన ఇంద్రలోకంలో ఎప్పుడు దగ్గర అన్నట్టు అంత సువాసనగా వచ్చింది. మనం వెలిగించే అగరబత్తుల వాసన అది కాదు, అంత వాసన వచ్చింది. అరే ఏందిరా ఇట్లా జరుగుతుందని ఆ నుంచి పోయి చూస్తే కరెంటు లేదు, అంత వెలుగు వచ్చింది. వెలుగు పోయి లైట్ వేసుకొని చూస్తే ఏమీ లేదు. అంత ప్రశాంతం, అంత పవర్ఫుల్ ఆయన శివుడు కూడా అమ్మవారు అనేది ఇక్కడ బాగా సాక్షాత్గా ప్రతి ఒక్కరు సేవించి ధరించి ఆయన కృపకు పాత్రులుగా అండి. రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కడప రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్స్ అలాట్.